పట్టణ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, పట్టణాధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, పిసిసి సభ్యులు, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకత్వం అంతా కూడా పిఎల్ఏలు, ఎస్సీసెల్, ఎస్సీసెల్, బీసీసెల్, మైనార్టీ సెల్, యూత్ సెల్, కిసాన్ సెల్ అన్ని కాంగ్రెస్ పార్టీకి అనుబంధ విభాగానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, మరి ఎంపీటీసీలు, జేపీలు, గౌరవ మాజీ సర్పంచులు, సింగూరు చైర్మన్లు అందరూ ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి మిత్రులు, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు అందరూ కూడా గత నెల రోజులుగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి ప్రకటన రాకంటే ముందు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజల దగ్గర తీసుకొని పోవడం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెంచర్ రాజేందర్ గారిని ప్రకటించిన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు ఆశిస్తూ, శ్రీ మల్లికార్జున గారికి ఆశిస్తూ, శ్రీ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి మద్దతు, అదేవిధంగా ఈ సంక్షేమ శాఖ మంత్రి పొన్నప్రభు మద్దతుతో వెలిచాల రాజేందర్ గారు కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపికైన తర్వాత మనం అన్ని మండల కేంద్రాల్లో కూడా సభలు, సమావేశాలు పెట్టుకున్నాం. ఆ తదుపరి పట్టణంలో సుమారు 7-8 ప్రాంతాల్లో కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టుకున్నాం. నియోజకవర్గంలో 92% గ్రామాలలో కూడా కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టుకొని గతంలో బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడం కారణమైన ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నాయి. భారతదేశంలో 10 సంవత్సరాలు బీజేపీని, మోడీ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి మన వెలిచారు రాజేంద్ర గెలిపించి ఇండియా కూటమి కాంగ్రెస్ రావడం కోసం మన అన్ని గ్రామాలకు ప్రజలు ప్రయత్నం చేయడం జరిగి నేడు పోలింగ్ జరిగి ఈరోజు పూర్తి కాబట్టి సందర్భంలో ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కృషి తెలిపిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఓటింగ్ లో పాల్గొన్న ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ అది గత శాసనసభ ఎన్నికలు ఏ విధంగా అయితే కష్టపడ్డారో అదేవిధంగా అన్ని బూతులలో, అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో, అన్ని వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీవ్రంగా కృషి తెలిపిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాంగ్రెస్ పార్టీ పటిష్టత, ఇదే ఊపితో ప్రతి ఒక్కరు కూడా కంకణ బద్దులై పనిచేస్తూ ముందుకు సాగాలని చెప్పి సందర్భం పనిచేస్తూ పోలింగ్ సరళిని బట్టి చూస్తే మంచి వాతావరణం కనిపిస్తా ఉంది. ఇంకా ఇప్పుడిప్పుడే ఆయా గ్రామాల నుంచి పోలింగ్ సరళి వస్తా ఉంది. మరి మొత్తానికి ఈ ఎన్నికల్లో కష్టపడ్డటువంటి వాళ్ళందరూ కూడా అంటే వెలిచాల రాజేందర్ గారు గెలుపు కోసం నేను నిలబడిన భావంతో మరి కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, సుశక్తి సైనికులకు పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి నా తరఫున అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను.